ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామిని గురుబంధుల రూపంలోని సద్గురునాథులకు నా ప్రణామములు. సద్గురువు సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు, సర్వసమర్థుడు అని అనుక్షణం యామరపాటు లేకుండా గుర్తుంచుకుని జీవించమని తన ఆచరణ ద్వారా ఆ శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు మనకి బోధించారు. తమ గురువుని అగ్ని రూపంగా భావించుకొని సర్వవేళలా దుని నిర్వహించడం లేదా మండుతున్న కపిలమోక ముక్కను చెంతన ఉంచడం మరియు కఠోర నియమపాలన అంటే తమ గురువుకి శరణాగతి చేసుకొని పెట్టుకున్న నియమం ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పేవారు కాదు. ఒకసారి వారి సంచార కార్యక్రమంలో శిష్యవర్గం శ్రీ స్వామివారు జావ తాగే తాటి ఆకుతో చేసిన రేఖ మరిచిపోయారు. దాంతో శ్రీ స్వామివారు 3 రోజులు ఏ ఆహారం తీసుకోకుండా ఉన్నారు. ప్రకృతి ప్రతికూల పరిస్థితుల్లో కూడా వారి ఆవాసం చెట్టు నీడలు, పశువుల కొట్టాలు, గృహస్థుల ఇళ్లలోకి వెళ్ళేవారు కాదు. అప్పటికి 2-3 రోజుల నుంచి ఆహారం తీసుకోకుండా ఉన్నప్పటికీ వచ్చిన అతిథులు మరియు పరివారం ఆహారం స్వీకరించిన తర్వాతే తాము స్వీకరించేవారు.